చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కొలబాసులపల్లిలోని బాధికపడ్డ క్వారీ అంశంపై జనార్దన్ నాయుడు వీడియో సమావేశంలో వివరణ ఇచ్చారు. క్వారీ యజమాని నేనేనని, దానిపై సర్వ హక్కులు నాకే ఉన్నాయని వివరించారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, వైకాపా నాయకులు గత ప్రభుత్వంలో తప్పుడు పత్రాలను సృష్టించుకుని దౌర్జన్యంగా క్వారీని లాక్కొని కోట్లు సంపాదించారని విమర్శించారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో దాన్ని ప్రజల నుంచి మర్చలేందుకు శవ రాజకీయాలు తెరలేపారన్నారు. గత ప్రభుత్వంలో తమకు అనేక అన్యాయాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1,15,00,000 రూపాయలకి 18 ఎకరాల జమీను, చిన్న క్రెషర్ ఉన్నింది, 75 HP LT కనెక్షన్ ఉన్నింది కరెంటు. అది కొనుక్కున్నా, ల్యాండ్ క్రెషర్ అంతా కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ రిజిస్టర్ ఫిల్మ్ రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తము 98% నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి, దానిపైన చిన్న క్రెషర్ ఉండింది, దాన్ని మళ్ళీ నేను 10 acres జమీను పలమనేరుతో కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా ఇండస్ట్రీస్ వేయాలా, చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అవుతుంది అని ఆయన అభివృద్ధి దీంట్లో అమరన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు పని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు కోట్ల రూపాయలు ఆడ ఇన్వెస్ట్ చేసిన. ఆ చిన్న ఫ్యాక్టరీని HT కనెక్షన్ చేసేదానికి HT అగ్రిమెంట్ హోల్డర్ నేను. HT డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టే బిల్స్ ఉన్నాయి. నా అకౌంట్ నుంచి సిటీ సైడ్ ట్రేడర్స్ నుంచి HT కనెక్షన్కి లక్షలు కట్టిన, నా పైన అగ్రిమెంట్ ఇచ్చారు. HT కనెక్షన్ తీసుకున్నా. సుమారు 8 నెలలు అయింది ఫ్యాక్టరీ. ఆ చిన్న మిషన్ని పెట్టుకొని పెద్ద మిషన్గా, పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన. డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్దారుడు 1.7 hectares లీజ్దారుడు ఉన్నింది. అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకోకపోతే దీనిపైన షౌకాస్ నోటీస్ ఇష్యూ చేసినాము. 33 lakhs దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే, ఆ రోజు సాయిరామ్ సింగ్ ఏడీ గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో. నేను పోయి అప్రోచ్ అయ్యాను. సార్, కొత్త ఇటాచీస్ తెచ్చాను, పెద్ద ఇండస్ట్రీ చేశాను, మీరు ఫస్ట్ చెప్పలేదు, ఇప్పుడు పర్మిషన్ అడిగితే వీళ్ళు చెప్తున్నారంటే షౌకాస్ నోటీస్ ఇచ్చి, ఈ డబ్బులు కడితేనే పర్మిషన్ వస్తుంది, నువ్వు రన్ చేయగలవు ఫ్యాక్టరీ అంటే, నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి, డీడీ ఆఫీసులకి అంతా పోయి నేను 19 lakhs అమౌంట్ కట్టినా నా అకౌంట్ నుంచి కట్టి ఆ క్వారీని రీకాన్స్టిట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చి MDL లైసెన్స్ అనేది ఎవరికి లేదు మన చిత్తూరు జిల్లాలో. నాకు MDL లైసెన్స్ 30 yearsకి MDL లైసెన్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే క్రెషర్ ఉందో ఆ క్రెషర్కి జనార్దన్ నాయుడు పేరులో MDL లైసెన్స్ 30 years ఉంది. ఆ 30 years ఇది పెట్టుకొని ఈ పొద్దుటకు కూడా ఆ 30 years ఇది నా పైనే ఉంది. అది ఇస్తాను, ఆ డాక్యుమెంట్ ఇస్తాను మీకు. ఇదండి GST. ఆ ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిండే GST, శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ GST. ఇదండి MDL లైసెన్స్, మైనింగ్ డీలర్ లైసెన్స్, ఇష్యూడ్ బై DD చిత్తూరు, ఇష్యూడ్ ఆన్ 31/11/19 to 31/29 దాకా ఉంది నాకు లైసెన్స్. ఆ క్రెషర్ బిల్స్ ఉన్నాయి నా తావ. క్రెషర్ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఈ పొద్దు క్రెషర్ ఉందో దాని మొత్తము జనరేటర్ తావు నుంచి, మిషనరీస్ తావు నుంచి జనార్దన్ నాయుడు పేరులో సిటీ సైడ్ ట్రేడర్స్ పైన, నా ఫరం పైన, శాంతిపురం ఫరం పైన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది. నేను 8 months 3000 bags సిమెంట్ వేసి కన్స్ట్రక్షన్ చేసి ఆ లోకల్లో మీరు ఎవరు అడిగినా చెప్తారు. ఇదంతా అయిన తర్వాత నేను పర్మిషన్ తీసుకొని, ఇదండి HT అగ్రిమెంట్. ఈ HT అగ్రిమెంట్ ఏమైంది కూడా చెప్తాను. ఇవన్నీ వచ్చినాక క్లియర్ కట్గా డాక్యుమెంటేషన్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన. ఆ మైనింగ్ డీలర్, ఆ మైనింగ్ 1.7 hectares ట్రాన్స్ఫర్ అయ్యేకి టైం అయింది అని చెప్పారు. టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిన. ఆ టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిండే ఎవిడెన్స్ నాతో ఉంది. ఆ లోపల దురదృష్టం చేతుతో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది 2019లో. వాళ్ళు వస్తేనే నవంబర్లో ఇదే ఏడీని, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జువాలజీని, సాయిరామ్ సింగ్ నా క్వారీ పంపించి ఆపారు. నేను అడిగినా, సార్ ఏం సార్ మీరు ఆపుతారంటే, ఆయన కళ్ళ నీళ్ళు వద్దాడు. ఇప్పుడు కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు, హెడ్ ఆఫీస్లో ఉన్నాడు ఆయన. నా విషయంలో ఆయన సస్పెండ్ పిటిషన్ వేసిన, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన. కరెంట్ నా పైన ఉంది, వీళ్ళు దౌర్జన్యంగా కరెంటు బిల్లు ఆపోజిట్ 50 లక్షలు అయిపోయినది కరెంటు బిల్లు. చూడండి కరెంటు బిల్ ఇదండి నా పైన ఉండే కరెంట్ బిల్. శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ పైన ఉండే TPT T503 సర్వీస్ నంబరు. ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను. మళ్ళీ ఏం చేశారంటే, దీన్ని చంద్రబాబు నాయుడు గారు 2-3 సర్తీలు ప్రెస్లో మాట్లాడితే
వీళ్ళు ఇప్పుడుండే ఏడీ గారు తప్పండి చెప్తాడు నిజాలు. ఏడీ గారు తప్ప కెత్తి పెట్టారు ఆయన పైన. ఏడాది ఇంకా ఫోన్ సర్వీస్ పెద్దరెడ్డి తావు నుంచి మినిస్టర్ తావు నుంచి ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ హెచ్టీ కనెక్షన్ హోల్డర్కి నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఒక ఆడయమ్మని తోడుకొని పోయి సైన్ చేసి దీన్ని అక్రమంగా వాళ్ళపైన చేసుకోండి, దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి, ఆఫీసర్ సస్పెండ్ కావాలి. నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సర్తిలో కోర్టు కూడా పోయినా. కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చారంటే రిట్ పిటిషన్ ఉంది. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన. హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా కేర్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా లెటర్ రాసిన స్పందించకుండా రిట్ పిటిషన్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని బెదిరించి కరెంటు మార్చుకున్నారు. ఎవరిపైన? ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ వెంకటేగా ఉంది. బెనామీ శరత్ కుమార్. ఈ రోజైతే 7వ శరత్ కుమార్ చూపించిన మైన్స్ పేపర్ వాడు ఆ ఫ్రాడ్ పైన మార్చుకోండి. ఆ శరత్ కుమార్ పైన ఈ మైన్స్ ఈ మోహన్ బాబు నాకు మొత్తం అమ్మేసినాక మోహన్ బాబు హ్యాస్ నో రైట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ డాక్యుమెంటేషన్. వాడిని ఫోర్జరీ సైన్ చేసుకొని మైనింగ్ ని అక్రమంగా మార్చరి. ఆనాడు మార్చిండే డేట్ దాని ముందు దంకా ₹1 రాయల్టీ కానీ చెస్ కానీ ఏమి కెట్టకుండా గవర్నమెంట్ కి 1000 కోట్ల లాస్ చేసిండే అట్లా వ్యక్తి, ఘనమైన వ్యక్తి ఈ ఎక్స్ఎమ్మెల్యే, ఈనాటి ఎక్స్ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఆనాటి ఎమ్మెల్యే వెంకటేగౌడ. ఈ రోజు వాళ్ళు వస్తారు, శవ రాజకీయాలు చేస్తారు. ఇన్సిడెంటల్ గా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దౌర్జన్యంగా మా సొత్తును లాక్కోలేదు. వాళ్ళు ఇడిచి పారిపోతా ఉంటారు. ఫ్యాక్టరీలో నా వెహికల్స్ అంతా అకౌంటింగ్ నాడు రాత్రి వెహికల్స్ అంతా నా పైన ఉన్న వెహికల్స్ దొంగిలించుకొని వెళ్ళిపోతే తెలిస్తే నేను పరిగెత్తి వస్తే మిషన్లు ఇప్పుతా ఉండ్రి. నేను ఆ రోజు ఇంక ఇడిస్తే మిషన్లు కూడా వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతాననేసి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకున్నా. తప్ప ఇది మీరు పత్రికా మిత్రులు చెప్పండి, నా సొత్తులో నేను ఉండేది తప్ప? సార్ ఇన్ని లక్షలు కట్టినాడు, ఎవరు కట్టలేదు, పద్ధతి కాదంటే 1 మంత్ సతాయిస్తే ఆయన కన్నుల నీళ్ళు పంపించి మైన్స్ మినిస్టర్ టౌన్ నుంచి ఆయనకి బెదిరించి ఇచ్చేసి ఆయన వచ్చి అన్ఆథరైజ్ గా స్టాప్ చేసి ఒక వీఆర్ఓ అపాయింట్ చేశాడు. మీరు పోయి పెద్దలతో చెప్పిస్తే మాత్రమే మీరు క్రషర్ నడపల్లా. గవర్నమెంట్ మాది, మీరు వచ్చేసి టీడీపీ, నువ్వు కమ్మ అనేసి నాకు ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి నిలిపేశారు ఫ్యాక్టరీని. నేను కోట్ల కోసం అప్పు చేసిన గవర్నమెంట్ వెహికల్స్ అంతా భారత్ బెంజ్ వచ్చేసి డైమ్లర్ ఫైనాన్స్ లో, మిషనరీస్ అంతా వచ్చేసి సుందరం ఫైనాన్స్ లో. ఆ సుందరం ఫైనాన్స్ మేనేజర్ కూడా ఇబ్బందులు పడడం మీ నోట్ తెస్తాను. ఇవన్నీ తీసుకొని సార్ ఇన్ని కోట్లు పోసినాను సార్. మినిస్టర్ తక్కువ పోయినా 2 times. ఈ వెంకటేగౌడ ఆనాటి ఎమ్మెల్యే వాంతాకి 10 సర్తీలపై కాళ్ళు పట్టుకున్నా, మీకేం కావాలి చెప్పండి, కోట్లు పెట్టినాను, నేను బతికి తిరిగి వచ్చినాను అంటే వాళ్ళు వదలలే. లాస్ట్కి వాడు బాలాజీ నాయుడు ఒక బ్రోకరు వచ్చి అడ్డుపడి ఫ్యాక్టరీ వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏదో నెలకు అంత డబ్బు వస్తుందంటే కకృతి పడి ఇట్లా అయితే తెలియకుండా కకృతి పడి వాళ్ళకి ఇంక విధి లేకుండా బెదిరించలేని నేను ఫ్యాక్టరీ వదిలిన పాపానికి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ ని అధిగమించి క్వారీ నడుస్తా ఉంది, లోడ్లు పడిపోయిందయ్యా, నువ్వు జైలుకి పోతావు అంటే కోవిడ్ టైంలో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను. 2 వీలర్లో వచ్చి 9 o'clock దాకా పర్మిషన్ ఉంది. 2 వీలర్లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసి పోతే బైరెడ్డిపల్లి స్టేషన్లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, గోపి అనే ఒక ఎస్ఐ, 40 మంది పోలీసు వాళ్ళు, డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్లో అరెస్ట్ చేసి ఫోన్ లాక్కొని పోయి నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్లో సంతకాలు చేసారు. ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా? నేను అడిగిన ఎడ్యుకేటెడ్గా, సార్ నేను దీంట్లో చేయను, నేను ఎందుకు చేయాలి అంటే నన్ను రిటర్న్ చేసిరి. ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ పీడీ యాక్ట్ కింద తోసి లోపల తోస్తే బొక్కలేపు తోస్తే నువ్వు బయట రావు, గవర్నమెంట్ వాళ్ళది చెప్పినట్టు ఇనాల్సిందే, ఇంకొక సర్తి నువ్వు క్రషర్ తప్పపోతే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెడతాను, నన్ను భయభ్రాంతాలకు గురి చేసి మా పిల్లలు గుర్తొచ్చారు కాబట్టి నేను ఆ రోజు వెనక్కి తిరిగిన. ఆ రోజు అయినాక నన్ను దాన్ని ఎత్తుకొని వరలరామయ్య సార్కి అపోజిషన్ లీడరు చంద్రబాబు నాయుడు సార్ తప్పిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ లీగల్గా పోసినని వెంకటేశ్వర్లు లీగల్ అడ్వకేట్ని పిలిచి డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ చూసి కరెక్ట్గా ఉందని ఆ రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సార్ ఆ రోజు లెటర్ రాయడం కూడా జరిగింది. ఆ పొద్దు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ రాశారు, చూడండి గవర్నమెంట్ ఇంత దిగజారిపోతా ఉంది, ఇంత నష్టాలు జరిగిందాయి, ఆయన తొందర అయింది, దానిపైన యాక్షన్ తీసుకోండి అని చంద్రబాబు నాయుడు సారు లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీకి. ఆ పొద్దు కూడా స్పందించిన గవర్నమెంట్, ఆ పొద్దు పోలీస్ స్పందించలేదు. ఇన్నంతా అక్రమాలు అయింది. మళ్ళా ఈ ఎమ్మెల్యే ఏం చేశాడంటే నేను పోయి గలాట్ చేసిన దానికి ఒక 37 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు, బాడీకి చెక్. ఈ రోజుకి 9 కోట్లు రావాలా వెహికల్స్ది, నాకు వెహికల్స్ బాడీగా ఈ 37 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు. ఇది చెల్లలేదు, అకౌంట్లో డబ్బులు లేదు, 40 చెక్ అనేసి ఇది నేను
చెక్ బౌన్స్ 138 నెగోజియబుల్ యాక్ట్ కింద నేను కేజీఎఫ్ కోర్టులో ఈడేయలేదని మీరు ప్రశ్న చేయొచ్చును. ఈడేది కారణం ఏమంటే ఈ గవర్నమెంట్ సరిలేదు, ఈడేసిన మనకు న్యాయం దొరికేది, కోర్టులో వీడు భయపడి ఉండలేదు, పోలీస్ వన్ సైడ్ ఉందనేసి ఆ రోజు నేను వీటి నుంచి నేను ఆధార్ కార్డు అంతా పారిపోయింది కేజీఎఫ్కి. కర్ణాటకకు పోయే కారణమో ఈ వెంకటేగౌడ, ఆంధ్ర ఇడిచే కారణమో ఈ వెంకటేగౌడ, ఈ పొద్దు ఈ స్థితికి వచ్చే కారణమో ఈ వెంకటేగౌడ, ఈ పొద్దు ఇన్ని అరాజకాలు ఇన్ని నడిచేకి ఈ వెంకటేగౌడ కారణము. ఈయన ఏం చేశాడంటే ఈ చెక్ ఇచ్చాడు, ఈ చెక్ ఎత్తుకొని బ్యాంకుకి పోతే డబ్బులు లేవు, ఫోన్ చేస్తే ఆ ఫోన్ వాయిస్ వినిపిస్తాను, నాయుడు ఈ పొద్దు ఇస్తా రేపు ఇస్తా అని చెక్ బౌన్స్ అయింది, టైం అయిపోతా ఉంది చెక్ బౌన్స్ కేసు. ఈ రోజు ఆయన బెయిల్ పైన ఉన్నాడు, ఈ కేసులో కన్విక్షన్ అయింది.